అయిపోయింది. సో దీన్ని కూడా స్టవ్ ఆఫ్ చేసింది. మనకి రుబ్బు కానీ కరెక్ట్గా ఉంటే మహా అయితే ఒక 20 మినిట్స్ కూడా పట్టదు, ఒక 5 to 7 మినిట్స్లో అయిపోద్దండి ఇడ్లీ. ఓకేనా. సో మనకి రుబ్బు కరెక్ట్గా లేకపోతే మనం హాఫ్ అన్ అవర్ పెట్టినా అది ఇంకా అయితే గట్టిగా లేకపోతే మెత్తగా ఉంటుంది. చూడండి, ఆల్రెడీ నేను ముందు పెట్టిన ఇడ్లీలు చూపిస్తాను మీకు. సో చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చి, ఇలా నొక్కితే మన అచ్చులు దిగిపోయి అంత సాఫ్ట్గా ఉండాలి ఇడ్లీ. సో అలా కావాలంటే పేస్ట్ ఎలా చేసుకోవాలి మీకు ఆల్రెడీ నేను చూపించాను ఎస్టర్డే వీడియోలో. అండ్ వచ్చేసి ఏంటంటే నూక క్వాంటిటీ కూడా మనం కరెక్ట్గా తీసుకోవాలండి మెజర్మెంట్స్లో ఎప్పుడు కూడా. సో ఎక్కువ వేసుకుంటే బాగా ఇడ్లీ ఎక్కువ అవుతుంది కదా ఇడ్లీ అనుకోవచ్చు, కానీ తినేటప్పుడు చాలా గట్టిగా అయిపోతాయి. ఇప్పుడు ఇడ్లీ ఇన్ కేసు మార్నింగ్ ఉండిపోయిన ఆఫ్టర్నూన్ తిన్నా కూడా ఇదే స్మూత్నెస్ వస్తుంది. ఓకే, ఇప్పుడు దీన్ని అయితే మిక్సీ చేసుకుందాం మనం. మిక్సీ చేసుకున్న తర్వాత మళ్ళీ అప్పుడు ఇడ్లీ